ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ అండ్ టెడెక్స్ స్పీకర్ నంది రామేశ్వరరావు గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, ట్రంప్ టారిఫ్ వార్ అందరు ఎదురు చూస్తున్నాం, అది వచ్చేసింది. మరి చిన్న పెద్ద పేద ధనిక దేశాలతో సంబంధం లేకుండా మోత అయితే మోగిస్తున్నారు, సుంకాల మోత. మరి ఈ టారిఫ్ వార్ అనేది ఏ ఏ ఎగుమతుల పైన రంగాలపైన మరి ప్రభావితం చూపిస్తుంది, అంటే ఏవేవి పెరుగుతాయి ఏవేవి తగ్గుతాయి అంటే ఒకసారి సార్. ట్రంప్ గారు కళలో వస్తున్నాడు అంతా. రోజు నోరిప్పితే ట్రంప్ అంటున్నారు. మీడియా వాళ్ళు అందరూ కూడా ట్రంప్ ట్రంప్ అంటారు. ఎందుకంటే ట్రంప్ లేకుండా బతకడం కష్టం. ట్రంప్ గారు ఏది చేసినా సంచలనం, ఒక రికార్డ్ క్రియేట్ చేస్తారు. హిస్టరీ, బాలకృష్ణ గారి టైప్లో నేను హిస్టరీ రాస్తానంటాడు. అట్లా ఈ టాక్సేషన్ అనేది ఇవాళ కదా, మనం నరేంద్ర మోడీ గారు అక్కడికి వెళ్ళినప్పుడు కూడా దీని మీద చర్చ. ఒకటి ఇమిగ్రేషన్ ఇల్లీగల్ వాళ్ళు పంపించేస్తామని చెప్పిన మాట ఒకటి, 18,000 ఫస్ట్లో మన మాట. రెండో విషయం వచ్చింది అంశం ట్యాక్స్. ఇది అప్పటి నుండి కూడా నడుస్తుంది. ఇప్పుడు ఒక కొలిక్కి తీసుకురావాలని ట్రై చేస్తున్నారు. సో ఎప్పుడైనా మన ఇండియన్ బడ్జెట్ వచ్చినప్పుడు ట్యాక్సేషన్ మీద చాలా ఫరక్ ఉంది. ఇప్పుడు ఐటీలో మనం చూసుకుంటే 2025-26కి 12 lakhs వరకు ట్యాక్స్ ఉండదు అన్నది ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ. అంతకుముందు ఎప్పుడు కూడా 4 lakhs నుండి పడేది, 3-4 lakhs పడేది. సో అదొక సంచలనం. అంటే లాస్ట్ 10 yearsలో ఐటీ కోసం ఏం చేయలేదు. మీ శాలరీ నా శాలరీ ఎంత వస్తుందో పడి ఇప్పుడు కొద్దిగా ఆఫ్ ఇచ్చాడు. అట్లా ఈ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్ అనేది నా హిస్టరీలో 1990sలో మేము ఒక ఎలక్ట్రానిక్ కంపెనీకి చేసేవాళ్ళం. అప్పట్లో 300%, 250%, 400% ట్యాక్స్. అంటే 100 రూపాయలు మనకి తెచ్చుకోవాలంటే 300-400 అయ్యేది. కస్టమ్స్ డ్యూటీ అంటారు మనకి ఇండియాలో, ఎక్సైజ్ అంటారు, బయట అయితే కస్టమ్స్ అంటారు. అది అంటే 100 రూపాయలది 400కి వస్తుంది. ఇక్కడ ఇవాళ ఈ అంశంలో మరి అవకాడో అని ఒక ఫ్రూట్ ఉంది, చాలా మంచి హై ప్రోటీన్, బాడీకి చాలా మంచిది. దాని మీద ట్యాక్స్ వేస్తున్నాడు. ఎందుకంటే యాక్చువల్లీ ఇప్పుడు మేము రెగ్యులర్ వాడినప్పుడు చూస్తే ఇండియన్ అవకాడో 300-350 ఉంటుంది. ఇండియా ఫారెన్ 500-600 ఉంటుంది. సో దీనికి డబుల్. రెండు ఒకటి. నా ప్రకారం నేను ఇండియాదే కొంటాను న్యాచురల్ ఫుడ్. ఎప్పుడైనా నేను లోకల్ ఫుడ్స్ ఎప్పుడు మోర్ బెటర్ దాన్ ఇంపోర్టెడ్ చెప్పుకోండి. నేను అమెరికా తింటున్నాను, ఫారెన్ తింటున్నాను, కివీస్ అని వస్తాయి అక్కడ, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అనుకుంటా. అది 30 రూపాయలు 40 రూపాయలు ఉంటుంది ఒకటి. ఒకప్పుడు చాలా తక్కువ. ఇప్పుడు ఎవరైతే ఇంపోర్టెడ్ కొంటామో అవన్నీ కూడా కాస్ట్లీ ఉంటాయి. బట్ యాక్చువల్లీ నా ఎక్స్పీరియన్స్ డాక్టర్ చెప్పేదాన్ని లోకల్ ఫుడ్, ఇప్పుడు జామకాయ వచ్చినట్టు జామకాయ తినాలి, మామిడికాయ వచ్చినట్టు మామిడికాయ తినాలి, అది బెటర్. ఇక్కడ ఏం చేస్తున్నారంటే క్రేజీ కోసం పెంచేస్తున్నారు. అవకాడో అనేది మోస్ట్ ఆఫ్ ది టాప్ ప్రొఫైల్, హై ప్రొఫైల్ పీపుల్ కొంటారు. నార్మల్ పర్సన్ కొనుక్కోలేడు. 600 పెట్టి కొనుక్కోవాలంటే ఇట్స్ నాట్ పాసిబుల్. ఆయనకు వచ్చే 10,000, 20,000, 30,000 ఇలాంటి డబ్బులు ఉన్న వాళ్ళకి సరిపోతుంది అది. సో దీన్ని ముఖ్యంగా ఈయన ఏం చేస్తున్నాడంటే 4-5 కంట్రీలు టార్గెట్ చేసాడు. ఒకటి చైనా, రెండోది భారత్, మూడోది వియట్నాం, నాలుగోది బంగ్లాదేశ్. దీని మీద యాక్చువల్లీ ఒకటి జనరల్ ట్యాక్స్ అంటే 10% తారీఫ్ అని జనరల్ ట్యాక్స్ వేసాడు. అంటే ఏ కంట్రీ అయినా ఏ ప్రొడక్ట్ అయినా జనరల్. బట్ సర్చార్జీలు అనేది ఎక్స్ట్రా స్పెషల్ ఛార్జెస్. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో నేను ఎగ్జాంపుల్ ఇస్తాను. ఫ్లాట్ కొనుక్కోవాలంటే మీరు 10వ ఫ్లోర్లో ఫ్లాట్ ₹1,00,000 కొంటే 50వ ఫ్లోర్లో కాబట్టి 2 కోట్లు అవుతుంది. ఎందుకు? ప్రతి ఫ్లోర్కి ప్రతి స్క్వేర్ ఫీట్ ఎక్స్ట్రా రేట్. అదే నార్త్ ఈస్ట్ కొనుక్కోవాలంటే దానికి ఎక్స్ట్రా రేట్, పార్క్ వ్యూ కొనుక్కోవాలంటే దానికి ఎక్స్ట్రా రేట్, క్లబ్ వ్యూ కొనుక్కోవాలంటే దానికి ఎక్స్ట్రా రేట్. అట్లా ఇక్కడ కూడా ఏం చేశాడంటే డిమాండ్ ఉన్న బట్టి కంట్రీలు బట్టి కంట్రీ ఉన్న అభినవ సంబంధాలు ఉంటావు, రిలేషన్, బైలాటరల్ రిలేషన్షిప్. అంటే ఈ ట్యాక్స్ వల్ల ఏమవుతుందంటే రిలేషన్షిప్ డెఫినెట్గా స్పాయిల్ అవుతుంది. మోడీ గారు వెళ్ళినప్పుడు కూడా ఈ డిస్కషన్ జరిగింది. నువ్వు రూపాయి వేస్తే నేను 4 రూపాయలు వేస్తానని చెప్పడం. గబ్బర్ సింగ్ డైలాగ్ మన షోలో మేక్కో మారేగా తమకు 4 మారేగా అన్నట్టు, నువ్వు 10 వేస్తే నేను 50 వేస్తానని చెప్పాడు. ఇచ్చి పంపించాడు, వార్నింగ్ ఇచ్చి. అయితే దీనివల్ల ఏమవుతుందంటే అమెరికాకి కొద్దిగా రెవెన్యూ బెనిఫిట్ వస్తుందేమో కానీ, బట్ సంబంధాలు అనేది ఇంటర్నల్ రిలేషన్స్ ఏమన్నా, బైలాటరల్, ట్రైలాటరల్ రిలేషన్ ఏమైనా అవి పాడేసే అవకాశాలు. బెనిఫిట్ ఈజ్ రెవెన్యూ టు ది గవర్నమెంట్, లాస్ ఈజ్ లూజింగ్ ది ఫ్రెండ్షిప్. బయటికి బాయ్ బాయ్ అయినా రావుగోపాల్ అల్లు రామలింగ ఉంటుంది, ఇంటికి వచ్చాడు తిన్నాను ఉంటాడు, హలో రండి అంటాడు, లాంగ్ తిట్టుకుంటాడు. అట్లా మోడీ కనిపించినప్పుడు లేకపోతే ఇంకెవరో మన బంగ్లాదేశ్ లేకపోతే ఇంకెవరు కనిపించినప్పుడు బాగానే ఉంటారు, హాయ్ బాయ్ అంటే. బట్ వెనకాల చేసేవి చేస్తూనే ఉన్నారు.
అంటే దానికే ట్యాక్సే. రిలేషన్ చేస్తున్నారు. బ్యాక్ ఆఫ్ ది స్క్రీన్ వేరు, బ్యాక్ ఆఫ్ ది ఫ్రంట్ ఆఫ్ ది స్క్రీన్ వేరు. ఇక్కడ ఏమైందంటే నాకు తెలిసి చైనా మీద 34% ట్యాక్స్ చేశాడు. అట్లానే నెక్స్ట్ బంగ్లాదేశ్ మీద 37%, వియట్నాం మీద 46%, ఇండియా మీద 26%. అంటే భారీ అని చెప్పాలి. ఎందుకంటే 46% అంటే హాఫ్ ది ప్రైస్. 100 రూపాయలది 50 ప్లస్ దాని మిస్లేనియస్ సర్చార్జీలు అది ఇది కలుగుంటే ఇంకొక 17 రూపాయలు. అంటే మనం 100ది 200కి అమ్మాలి లాభం వేసుకుంటే. ఇది ఒక 50. ఓవరాల్ ఇండియాలో ప్రతి ఒక్కరికి 70% టాక్సేషన్. లాస్ట్ టైం ఒకసారి మాట్లాడాం. సో ఇది కరెక్ట్ కాదని అనుకుంటాను. బట్ యూనో ఫైనల్ డెసిషన్ ఈజ్ బాస్. బిగ్ బాస్ ఈజ్ బిగ్ బాస్. సో ఎందుకంటే డిస్కరేజ్ చేయడానికి చేస్తున్నాడు ఆయన. మన కంట్రీ నుండి ఇంపోర్ట్ చేసుకున్నా ఎక్స్పోర్ట్ చేసుకున్నా ది గవర్నమెంట్కి రెవెన్యూ రావాలి. ఎక్కువ అయితే వాళ్ళు మానేస్తారు, తగ్గిస్తారు అనే ఉద్దేశం ఒకటి. రెండోది నేను ఎగ్జాంపుల్ మన హైదరాబాద్లో సికింద్రాబాద్ క్లబ్ అని ఉంది. ఆ క్లబ్కి ఎంత డిమాండ్ అంటే ఇవాళ మీరు అప్లై చేస్తే 30 సంవత్సరాలకు కూడా రాదు, గ్యారంటీ లేదు. అంత టాప్ ప్రీమియం క్లబ్. అది ఎట్లా ఉండదంటే మేము అప్లై చేసినప్పుడు 60,000 రూపాయలు ఉండేది, ఈరోజు 12-13 లక్షలు అయిపోయింది. ఎందుకంటే అది ఎందుకు పెంచాడంటే డిస్కార్డ్ చేయడానికి ఎవరు తగ్గలేదు. ఆ ప్రీమియం క్లబ్ అది. అట్లా ఇక్కడ ఏంటంటే ప్రీమియం కంట్రీ. అమెరికా ఇస్ ద ఫస్ట్ టాప్ కంట్రీ రెవెన్యూలో కానీ చూసుకున్నా. చైనా, ఇండియా ఇవన్నీ కూడా థ్రెట్ ఇప్పుడు. బికాజ్ వీఆర్ ఆల్సో డెవలపింగ్ టెక్నాలజీ, వీఆర్ ఆల్సో డెవలపింగ్ పాపులేషన్. మనల్ని ఎవరు బీట్ చేయలేరు. మనం ఎలాంటి రికార్డ్ పెట్టామంటే లైఫ్ టైం ఇంకెవడ రికార్డ్ బ్రేక్ చేయలేడు. ఒకప్పుడు చైనా మెయింటైన్ చేసి మన చైనాను కూడా హాము కిసిసే కాబట్టి చైనాను మించిపోయి చైనా వాళ్ళు పాపులేషన్ తగ్గిస్తుంటే మన పాపులేషన్ పెంచుతున్నాం. అంటే సార్ మీ టారిఫ్ పెంపు అనేది అమెరికాకు లాభమా నష్టమా అంటారా? డెఫినెట్ గా లాభమే. నష్టం ఎందుకు అవుతుంది? ఇప్పుడు ఎక్స్ట్రా రెవెన్యూ వస్తుంది కదా. ఇప్పుడు 10% వేస్తే దాన్ని 40% వేస్తే మన రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీలో ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ వాల్యూ ఎందుకు 1 కోటి రూపాయలు పెట్టుకుంటే 10 లక్షలు 15 లక్షలు చూపిస్తాం, 8 లక్షలు చూపించాం. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఆ 10 లక్షలని 30 లక్షలు 40 లక్షలు చేస్తుంది. అంటే 4 times అయింది. ఇక్కడ 7.6% ఇంటూ 10 lakhs అంటే 76,000. అక్కడ 40 lakhs ఇంటూ 7% 4 ఏళ్ళు 3 lakhs. సో ఎక్కడ 70,000 రావాలి, ఎక్కడ 3 లక్షలు వస్తుంది. అదేవిధంగా ఇక్కడ కూడా 10% 46, 37, 34 వేస్తే 3 4 అవుతుంది కదా. అది ఇంపార్టెంట్. సో ముఖ్యంగా ఏంటంటే ఆయన ప్రతాపం చూపించాలి, ఆయన పవర్ చూపించాలి అనేది కనిపిస్తుంది నాకు ఇక్కడ. ఎందుకంటే అంత ముందున్న ప్రెసిడెంట్స్ కూడా ఈ ఐడియా రావాలిగా, రాలేదు. డిఫరెంట్గా ఆలోచిస్తున్నాడు. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎక్స్పోజింగ్ లేకపోతే ఏమంటారు ప్రొఫైల్లో కనిపించాలి. ఈయనంటే ఒక రికార్డు, ట్రంప్ అంటే ఇది, ట్రంప్ అంటే అది అన్నట్టు ఆయన మాట్లాడుకోవాలి. జనాలు ఆయన పదవి వెళ్ళిపోయిన తర్వాత కూడా చిరస్థాయిలో నెక్స్ట్ 120-200 years ట్రంప్ని మర్చిపోకుండా ఎఫర్ట్స్ పెడుతున్నారు, గుర్తుపెట్టుకోవాలన్నట్టు బిహేవ్ చేస్తున్నారు ఆయన. తమ దేశంలో ఉన్న వినియోగదారుడికి ప్రయోజనం చేకూర్చడంలో భాగంగానే ఇలాంటి ట్యాక్సెస్ వేశారంటే ఏమంటారు? అంటే డెఫినెట్ ఇప్పుడు మన కంట్రీ మనం అంటే ఒక విధంగా తప్పు అని చెప్పనండి. ఎందుకంటే ఆయన కంట్రీని ఆయన చూసుకోవడానికి బాధ్యత. అదే ప్రతినిధిగా స్టేట్కి సీఎం, కంట్రీకి పిఎం, యుఎస్కి ప్రెసిడెంట్ అనేది పవర్ఫుల్ మ్యాన్. దే ఆర్ టు రన్ ది కంట్రీ. ఇప్పుడు ప్రతి గవర్నమెంట్కి ప్రాబ్లం అంటే డబ్బులు లేవు, దెర్ ఇస్ నో బడ్జెట్. ఖజానాలో డబ్బులు లేవు. ఇంక్లూడింగ్ మన గవర్నమెంట్, ప్రతి గవర్నమెంట్ సీఎం ఏం చెప్తున్నారు? ఏదైనా చేయాలంటే ఖజానా లేదు, శాలరీ లెవెల్ అవుతుంది, లేట్ అవుతుంది, బిజినెస్ లేదు, ఇండస్ట్రీ లేదు. సో అట్లా యూఎస్లో కూడా ఈజ్ నాట్ బయటకు చెప్పుకుంటే వాళ్ళకున్న కష్టాలు నష్టాలు వాళ్ళకున్న ఉన్నాయి, బయటికి ఎక్స్పోజ్ చేయట్లేదు. వాళ్ళు ఎక్స్పోజ్ చేస్తే మొత్తం మొరైల్ మార్కెట్ పడిపోతుంది, మొత్తం ఎంటైర్ వరల్డ్ మార్కెటే పడిపోతుంది. కాబట్టి వాళ్ళకున్న ప్రాబ్లం, ప్రతి గవర్నమెంట్కి ప్రాబ్లం ఉందండి. ప్రతి మనిషికి పిఎం అని, సీఎం అని, ఎవరైనా యాంకర్ అని, రియల్ ఎస్టేట్ ఎవరైనా బాధలు ఉంటాయి. చెప్పుకునే వాళ్ళు చెప్పుకుంటారు, చెప్పుకునే వాళ్ళు చెప్పుకోలేరు. ఇక్కడ ఏంటంటే వాళ్ళకున్న బాధ. ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఆయన ఫోకస్, ఆయన అంటే గుర్తుపెట్టుకోవాలి, ఈజ్ గోయింగ్ టు బి టార్గెట్. ఒక పెద్ద మనిషిగా మంచి పేరు రావాలి, చరిత్ర హిస్టరీలో మర్చిపోయినట్టు ఉండాలి, అది అర్థం. కమింగ్ టు ఎలక్ట్రిక్ మెషిన్స్ కానీ, యంత్ర భాగాలు కానీ, ఆటోమేటిక్ భాగాలు కానీ, వీటన్నిటిపైన కూడా బాగా పెరుగుతాయి, రేట్లు పెరుగుతాయని చెప్పేసి కూడా అంటున్నారు ఈ ట్యాక్సెస్ చూసుకుంటే. డెఫినెట్గా పెరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇండియాలో కానీ వరల్డ్లో కానీ ప్రాబ్లం అంటే పొల్యూషన్. పాపులేషన్ కంటే ఎక్కువ పెరుగుతుంది పొల్యూషన్ నా ప్రకారం. ఢిల్లీ అయితే ఆల్రెడీ గాన్, హైదరాబాద్, బెంగళూరు ఈజ్ గాన్, హైదరాబాద్ ఇన్ ద ప్రాసెస్ గాన్ అని చెప్పలేము. అందుకనే ఢిల్లీని మనిషి హైదరాబాద్ మీద కన్నేశారు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు. సెకండ్ క్యాపిటల్ చేస్తూ ఉంటున్నారు హైదరాబాద్ని. ఢిల్లీలో అయిపోయింది, మొత్తం ఎవరు ఉండడానికి ఇష్టపడట్లేదు. అదే ఇక్కడ చూసుకుంటే గ్రీనరీ, ఈవీ వెహికల్స్ అనేది ఎమర్జ్ అవుతున్నాయి, ఎలక్ట్రికల్ వెహికల్స్, బ్యాటరీ వెహికల్స్. అండ్ దానివల్ల ఏమవుతుందంటే ఫారెస్ట్ మీరు చూసుకుంటే జిప్సీ వ్యాన్స్ ఉంటాయి, బ్యాటరీ వ్యాన్స్, అవే వాడతారు. కానీ కార్లు వెళ్ళి మనం కార్లు వెళ్ళినా కార్ అక్కడ ఆపి
ఆ బ్యాటరీ వెహికల్ అయితే పొల్యూషన్ వల్ల ఏమైంది, గ్రీనరీ పడిపోతే, జంతువులు చచ్చిపోతాయి, ఈ అవకాశాలు ఉన్నాయి మీకు. Yes. దానివల్ల ఏంటంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేది రానున్నాయి. మరి ఛార్జింగ్ పాయింట్స్ ఎక్కడ పడితే అక్కడ పెట్టించండి మీరు బ్యాటరీ వెహికల్, 2-వీలర్ కానీ 3-వీలర్ కానీ 4 బ్యాటరీ పెట్టాయి. బ్యాటరీ వచ్చిన తర్వాత ఫ్యూచర్ యుగం అనేది గవర్నమెంట్ కూడా ఇప్పుడు చూసుకుంటే మన తెలంగాణ గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ ఫ్రీ ఫర్ బ్యాటరీ వెహికల్స్ అన్నారు. Yes. రిజిస్ట్రేషన్ ఛార్జ్ ఉండదు, ట్యాక్స్ కొన్ని బెనిఫిట్ ఇచ్చారు. దే వాంట్ పీపుల్ టు బై ఎలక్ట్రికల్ వెహికల్స్. అనుకున్న అడ్వాంటేజ్ ఉన్నాయి, అనుకున్న డిసడ్వాంటేజ్. ఒక 300-400 కిలోమీటర్ మళ్ళీ ఛార్జ్ అయిపోతే బండి వెళ్దాం. పెట్రోల్ ఇప్పుడు ఎలక్ట్రికల్ ఈవీ ఛార్జెస్ పెడుతున్నారు, కానీ టైం కొంచెం ఒక అరగంట పడుతుంది ఛార్జింగ్ చేయడానికి, గంట సేపు అంటే మన ట్రావెల్ టైంలో. Yes. బట్ బెనిఫిట్ ఏంటంటే పొల్యూషన్ రాదు, స్మూత్గా ఉంటుంది, మెయింటెనెన్స్ అనేది కొద్దిగా బాగుంటుంది. అంటే అనుకున్న దానికంటే ఎక్కువ వేశారు అంటే ఏమంటారు సార్? అంటే ఎక్కువేషన్ తక్కువ మీరు ఎవరు చెప్పడం, నేను ఎవరు చెప్పడం, ఎక్కువేషన్ తక్కువ వేసినా మీరు ఫాలో. గవర్నమెంట్ ఒక రూల్ పెడితే ఇప్పుడు ఏమన్నారు, 15 సంవత్సరాల కంటే వెహికల్ పాత అయితే ఆపేమన్నారు గవర్నమెంట్, మన తెలంగాణ గవర్నమెంట్. మీరు నడిపారు అనుకో, పట్టుకొని కేసు పెనాల్టీ వేస్తారు, లేకపోతే జైల్లో పెడతారు. ట్రంప్ టారిఫ్ వల్ల మన భారత్ కి ఎలాంటి నష్టం ఉంటుంది అంటారు లాస్ట్ ఫైనల్ గా? 10 రూపాయలు 30 రూపాయలు కొంటాం, 40 రూపాయలు కొంటాం, లేదా 50 రూపాయలు కొంటాం. ఆ బర్డెన్ గవర్నమెంట్ కంపెనీలు పెట్టుకోగా, గవర్నమెంట్ బర్డెన్ ఎవరైనా పడుతుంది, అల్టిమేట్ ఎండ్ యూజర్ పడుతుంది, మీ మీద నా మీద పడుతుంది. సో దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్. డెఫినెట్గా భారమే, ఎందుకంటే అక్కడ పెంచితే ఎవరు కూడా ఫ్రీ బిజినెస్ చేయరు, చారిటబుల్ బిజినెస్ చేయరు కదా. సో అక్కడ పెంచితే ఇక్కడ పెంచినట్టే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.